బ్రేకింగ్లో చూస్తున్నాం. నిజామాబాద్ సిరికొండ అటవీ ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. జనియల బిట్ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆర్మూర్ డివిజన్ అధికారి భవానీ శంకర్ ఆధ్వర్యంలో అధికారులు పులి అడుగు జాడలు పరిశీలించి గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచించారు. పులి కనిపించినట్లయితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కోరారు. పంట పొలాల్లో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయొద్దని, పశువులను అడవిలోకి తీసుకువెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ సిరికొండ అటవీ ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. జనియాల బిట్ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, యాక్చువల్లీ పులి సంచారానికి సంబంధించి అప్డేట్స్ ఏమిటి? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రమణ బాబు. నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో అటవీ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా సంచరించి అడలిస్తున్నట్టు పెద్ద పులి ఇప్పుడు సిరికొండ రేంజ్లోకి వచ్చినట్లు కూడా అధికారులు, ఫారెస్ట్ అధికారులు సూచించారు. జనిగాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించినట్లు కూడా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆర్మూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భవానీ శంకర్, అలాగే సిరికొండ కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారులు అలాగే నరసింహారావు, అరవింద్ తమ సిబ్బందితో జనిగాల అటవీ ప్రాంతంలో నిన్న పర్యటించారు. పెద్ద పులి పాదెమ్మత ముద్రలు ఉన్నట్లు కూడా వారు గుర్తించారు. అటవీ ప్రాంతంలో ఆనుకొని ఉన్న గ్రామాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా పెద్ద పాలముద్రలు గుర్తించారు. దాంతో పాటు ఆ ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు భయపడవద్దని చెప్పి, ఎవరు బయటకు వెళ్ళొద్దామని చెప్పి, ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితులు వెళ్తే మాత్రం గుంపులుగా వెళ్ళాలని చెప్పి, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. తాము పెద్ద పులిని పట్టుకుంటామని చెప్పి కూడా ఆ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే వ్యవసాయ భూములు ఉన్న రైతులు పంట పొలాల్లో వద్ద విద్యుత్ కంచెలను కూడా అమర్చవద్దని కూడా, దీనివల్ల కూడా అక్కడ ఉన్న పెద్ద పులి కావచ్చు, మూగ జీవులకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎలాంటి భయాందోళన గురి కావద్దు, ఖచ్చితంగా పెద్ద పులి పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.